ఈ 27న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాలకు జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీలో నిన్న వెలువడినటువంటి ఫలితాలలో మల్క కొమరయ్య గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘన విజయం సాధించడం ఇది గర్వకారణం. ఇది టీచర్లకు మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇచ్చినటువంటి తీర్పు. వారికి ఈ తీర్పును అంకితం చేస్తున్నాం. ఉపాధ్యాయులందరికీ వందనం అనేటువంటి పేరుతోని వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. గతంలో అనేక ఉపాధ్యాయులు అనేక యూనియన్లను గెలిపించుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి గ్రాట్యుటీ కానీ డిఏలు కానీ వాళ్ళు రిటైర్మెంట్ వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అనేక మంది ఈరోజు కూడా కోట్లకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గత పరిపాలకులు అన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను, ఉద్యోగులను, అన్ని సబ్బండ వర్ణాలను అనేక రకాలుగా గోస పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఈ టీచర్స్ ఇచ్చిన తీర్పు ఇలా అనేక విజయాలకు ఇది నాంది పలుకుతుంది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటర్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీని గెలుచుకొని 2028 జరిగేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఘంటాపదంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ సమిష్టి కృషితోని అందరూ కలిసి కట్టుగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తూ కార్యకర్త సోదరులకు మరియు అట్లాగే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.